మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఏపీకి సంబంధించి ఆరోగ్యశ్రీలో కొన్ని వెసులుబాట్లు కూడా కల్పించడం జరిగింది. ఏదైతే అత్యవసర ట్రీట్మెంట్ ఎమర్జెన్సీ ఏదైతే ఉందో దానికి వెసులుబాట్లు కల్పించాయి ఆసుపత్రులు. దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. రెడ్డి హరీష్, చెప్పండి, ఆరోగ్యశ్రీ సంబంధించి ఏదైతే సడలింపులు చేశారో దానికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో 3 రోజులుగా రోగులు ఇబ్బందులు పడుతున్నారు. పెండింగ్ బిల్లుల కోసం నెట్వర్క్ ఆసుపత్రులు డిమాండ్ చేస్తున్నాయి. బిల్లులు పెండింగ్ లో పడడంతో ఆరోగ్యశ్రీ సేవలను నెట్వర్క్ ఆసుపత్రులు నిలిపివేశాయి. బిల్లుల కోసం త్వరలోనే సీఎస్ ను కలిసి మాట్లాడాలనే ఆలోచనలో ఉన్నాయి. అయితే రోగులకు స్వల్ప ఊరట కలిగించాలనే నిర్ణయం తీసుకున్నాయి ఆసుపత్రులు. ఎమర్జెన్సీ కేసులకు ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయాలని నిర్ణయించాయి. అలాగే పాత కేసులను కూడా చూసేందుకు అంగీకరించాయి. మనం చూస్తున్న ఏపీలో ఏదైతే ఆసుపత్రి చెల్లించాల్సిన ఆరోగ్యశ్రీ పిల్లలు బెండింగ్ లో ఉండడంతో ఆసుపత్రులు అన్ని కూడా ఈ అత్యవసర సేవలు చేయడానికి నిలిపివేశాయి. కానీ కొన్ని సడలింపులు కూడా ఇవ్వడం జరిగింది. ఎమర్జెన్సీ కేసెస్ ఏదైనా ఉన్నా ఆరోగ్యశ్రీకి సంబంధించి చేయడానికి, అదేవిధంగా కంటిన్యూగా కొంతమంది వస్తూ ఉంటారు పాత కేసులు, వారికి మాత్రం ట్రీట్మెంట్ చేయడానికి ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు మనం ఏపీలో చూసుకుంటే ఎలక్షన్ కూడా అమల్లో ఉంది కాబట్టి ఏది చేసినా సరే ఈసీ పర్మిషన్ తో చేయాలి కాబట్టి వారితోనే చర్చలు జరపడానికి ముందుకెళ్తున్నారు. పూర్తి అప్డేట్స్ తెలియజేయడానికి మా ప్రతినిధి హరీష్ సిద్ధంగా ఉన్నారు. రైట్ హరీష్, మనం చూస్తున్నాం ఇప్పటికీ ఏపీకి సంబంధించి నిధుల విడుదల ఎలక్షన్స్ తర్వాత కూడా, ఎలక్షన్స్ ముందు కూడా మనం చూసాం సంక్షేమ పథకాలు నిధులు విడుదల చేయాలని, ఎలక్షన్స్ తర్వాత చేయాలంటే 2 రోజులు గడువు ఇవ్వడం జరిగింది. అలో పూర్తి చేయాలన్నారు. కానీ ఆసుపత్రికి సంబంధించి పెండింగ్ బిల్లుల ప్రస్తావన తీసుకురాలేదు. ఇప్పుడు ఆసుపత్రులు బయటకు వచ్చి మాకు పెండింగ్ బిల్లులు చెల్లించాలి, మేము ఈసీ దగ్గరికి వెళ్తాము, సీఎస్ దగ్గరికి వెళ్తామని చెప్తున్నారు. సో ఎంతవరకు చర్చలు సఫలమయ్యే అవకాశం కనిపిస్తోంది? ప్రతిపక్షాలు ఏమంటున్నాయి, ప్రజలు ఏమంటున్నారు? ఏపీలో జరుగుతున్నటువంటి ఏదైతే ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి సేవలకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో చాలా కీలకంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. 3 రోజులుగా ఇప్పటికే ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి సేవలు కూడా నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు ఆయా ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాలతో చర్చలు జరిపినప్పటికీ కూడా కొంతవరకు కూడా అత్యవసరమైనటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో వాటికి కొంతవరకు మినహాయింపు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కనుక ఇప్పటికే దాదాపుగా 1800 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బకాయిలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ బకాయిలకు సంబంధించినటువంటి అంశం పైన గత కొద్ది రోజులుగా కూడా ప్రభుత్వ వర్గాలతో చర్చలు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్కు సంబంధించినటువంటి ఆంక్షలు అమల్లో ఉన్నాయి. 2 నెలల పాటు ఎన్నికల కోడ్కి సంబంధించినటువంటి అంశం ఇబ్బందికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆరోగ్యశ్రీ అంటే ప్రధానంగా అత్యవసర సేవలకు సంబంధించినటువంటి అంశం కావడంతో ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి సేవలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేటువంటి అవకాశం లేదన్నటువంటి ఒక సందేశాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆయా ప్రైవేట్ ఆసుపత్రికి ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అత్యవసర సేవలు అదేవిధంగా ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఎమర్జెన్సీ కేసులకు సంబంధించినటువంటి చికిత్సకి నెట్వర్క్ ఆసుపత్రులు కూడా ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ అంశానికి సంబంధించి పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో పెండింగ్ బిల్స్కి సంబంధించినటువంటి అంశం పైన ప్రభుత్వ వర్గాలు వెంటనే స్పందించాలన్న ఒక ప్రధానమైనటువంటి అభ్యర్థనను ఇప్పటికే నెట్వర్క్ హాస్పిటల్స్ అన్ని కూడా ప్రభుత్వం ముందు ఉంచాయి. అదేవిధంగా ఇప్పటికే 3 రోజుల పాటు ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి సేవలు బంద్ అవుతున్నటువంటి నేపథ్యంలో పెండింగ్లో ఉన్నటువంటి నిధుల కోసం ఇప్పటికే సీఎస్ను కూడా కలిసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సీఎస్ని కలిసి తమ అభ్యర్థనను తెలియజేసేటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు కూడా బడ్జెట్కి సంబంధించినటువంటి కేటాయింపులు కూడా జరగాల్సినటువంటి
సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం ఎన్నికల హడావిడిలో ఉన్నటువంటి కానీ హరీష్, ఎన్నికల హడావిడిలోనే ఎన్నికలకి ముందు ఎన్నికల తర్వాత కూడా సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధులు విడుదల చేయాలి. ఆసరాకు సంబంధించి కానీ దీని గురించి కానీ 11వ తేదీన చేయాలంటే మళ్ళీ ఆ రోజు ఈసీ మేము ఉన్నాము హైకోర్టు చెప్పిన దాని గురించి కాదంటే ఆపారు, మళ్ళీ ఎలక్షన్స్ తర్వాత కంటిన్యూ చేస్తున్నారు. కానీ ఆరోగ్యశ్రీకి సంబంధించి మాత్రం ఎందుకు పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయలేకపోయింది ప్రభుత్వం? అదే సీఎస్ దగ్గరికి వెళ్ళి ఎందుకు పర్మిషన్స్ తీసుకోలేకపోయారు? ఇప్పుడు ఏదైతే నెట్వర్క్ ఆసుపత్రులు వెళ్ళి చర్చలు జరుపుతామంటున్నారు, సీఎస్ ఏ విధంగా స్పందించే అవకాశం ఉందనుకోవచ్చు? అయితే ఆరోగ్యశ్రీకి సంబంధించి హెల్త్కి సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి ఇది ఎమర్జెన్సీ సేవల కింద వస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే సంక్షేమ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు క్యాలెండర్ని రూపకల్పన చేసుకున్నారు. ఆ క్యాలెండర్ ఆధారంగా నిధులకు సంబంధించినటువంటి కేటాయింపులు కూడా జరిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏదైతే ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే కేబినెట్కి సంబంధించినటువంటి సమావేశం జరగడం, ఆ కేబినెట్కి సంబంధించినటువంటి సమావేశంలో ఆర్థికపరమైనటువంటి అంశాలకి ఆమోదం తెలపడం, ఆ తర్వాత అసెంబ్లీకి సంబంధించినటువంటి సమావేశాలు జరిగి ఆ సమావేశాల్లో కూడా బడ్జెట్కి సంబంధించినటువంటి కేటాయింపులు జరిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఫుల్ ప్లెడ్జ్గా అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్కి సంబంధించినటువంటి కేటాయింపులు చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఎన్నికల నేపథ్యంలో పూర్తిగా ఈ ఏడాది మొత్తానికి కూడా కేటాయింపులకి సంబంధించినటువంటి అంశంపై చర్చించినటువంటి అవకాశం లేకుండా పోయింది. దీంతో ఇప్పుడు ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి నిధుల కేటాయింపు అనేది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో జరిగేటువంటి కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీకి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఇప్పుడు బడ్జెట్కి సంబంధించినటువంటి కేటాయింపులు అది పథకాలు చూసుకున్నా, ఇటేపు ఆరోగ్యశ్రీ చూసుకున్నా, పథకాలకు సంబంధించినంత వరకు కూడా ముందుగానే ఏ నెల పథకం వస్తుంది, ఆ నెలలో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, వారికి సంబంధించినటువంటి నిధులు ఎంత విడుదల చేయాలనేది పూర్తిగా క్యాలెండర్ రూపంలో ఉంటుంది. కానీ ఇక్కడ పెండింగ్ బిల్లులు ఉన్నాయి కాబట్టి, పెండింగ్ సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి ఇది కూడా దాదాపుగా 1800 కోట్లకు సంబంధించినటువంటి బిల్స్ పెండింగ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో వీటన్నిటిని కూడా పరిగణలో తీసుకుంటే కనుక ఆర్థికపరమైనటువంటి అంశాలు నిధులు వచ్చిన తర్వాత ఖజానాకు చేరిన తర్వాత వాటి కేటాయింపులకు సంబంధించినటువంటి అంశాలపైన ఏదైతే ప్రాధాన్యత క్రమం ఉంటుందో ఆ ప్రాధాన్యత క్రమంలో బిల్లులు చెల్లించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఇప్పటికే కొంతవరకు కూడా కాంట్రాక్ట్స్ కూడా బిల్లులు చెల్లిస్తున్నారు. అదే రూపంలో ఇప్పటికీ కూడా ఆరోగ్యశ్రీకి సంబంధించినంత వరకు కూడా అత్యవసర సేవల కింద అవసరమైనటువంటి 203 కోట్లకు సంబంధించినటువంటి నిధులను కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు దశల వారీగా కూడా నిధులు కేటాయిస్తున్నాం కాబట్టి ఖజానాకు వచ్చినటువంటి నిధులు రావడం, అదేవిధంగా ఖర్చులకు సంబంధించినటువంటి అంశం కూడా ఉంటుంది కాబట్టి దశల వారీగా ఈ నెలలో 2 రోజుల క్రితం 203 కోట్ల నిధులు విడుదల చేశాం కాబట్టి దశల వారీగా 15 రోజులు 20 రోజుల గ్యాప్తో మరికొంతవరకు నిధులు విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే నెట్వర్క్ హాస్పిటల్ ఏదైతే తొందర పెడుతున్నాయో, ఒత్తిడి తీసుకొస్తున్నాయో అవన్నీ కూడా కొంతవరకు ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశాలు కాబట్టి వాటిని నిధులతో ముడిపడి చూడటం అనేది కూడా కరెక్ట్ కాదన్నటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రభుత్వం నిధులు ఇవ్వడానికి రెడీగా ఉంది. దశల వారీగా ఇచ్చేటువంటి నిధుల్లో భాగంగానే ఇప్పుడు నిధులు కేటాయింపు కూడా జరుగుతుంది కాబట్టి ఇందులో నెట్వర్క్ హాస్పిటల్స్ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించినటువంటి ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ రావడానికి అవకాశం ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వ వర్గాలు సూచిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆశ. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.